నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ను నిజంగా వణికించిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అవును. కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు. 11 ఏళ్ల పాప. అవును, అది వినడానికే చాలా కష్టంగా ఉంది. అంటే పిల్లల మధ్య ఇంత క్రూరత్వం జరగడం అనేది ఊహించలేనిది. మనం ఈరోజు మాట్లాడుకునేది ముఖ్యంగా కూకట్పల్లి సహస్ర హత్య, ఒక నేర ప్రణాళిక పేరుతో వచ్చిన రిపోర్ట్స్, ఆర్టికల్స్ ఆధారంగా. అవును, ఆ వివరాలనే మనం కాస్త లోతుగా చూద్దాం. మన ఉద్దేశం ఏమిటంటే, అసలు ఏం జరిగింది, ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ దర్యాప్తు ఎలా సాగింది, కరెక్ట్. ఎలాంటి ఆధారాలు దొరికాయి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మన సమాజంలో మన పిల్లల గురించి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తింది, ఇది అర్థం చేసుకోవాలి. చాలా విషయాలున్నాయి ఇందులో. పాపం ఆ పాప చిన్నపిల్ల, ఇంట్లోనే హత్యకు గురైంది. అదే కదా బాధాకరం. ఇంకా దారుణమేంటంటే నిందితుడు కూడా మైనరే, ఇంకో బాలుడు. అవును. అన్నిటికంటే షాకింగ్ విషయం, ఈ నేరం వెనుక ఒక రాతపూర్వక ప్లాన్ దొరికింది. ఒక ప్లాన్ దొరికిందా? అవును. వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా అసలు జరిగిన నేరం ఎంత దారుణంగా ఉంది, దాని గురించి చెప్పండి. అది సంఘటన జరిగిన రోజు సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే ఈ దాడి జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే శరీరం మీద, ముఖ్యంగా గొంతు, కడుపు దగ్గర మొత్తం 21 కత్తిపోట్లున్నాయట. 21? అమ్మో! అవును. వింటుంటేనే భయమేస్తోంది. అంటే దాడి చేసిన వ్యక్తిలో ఎంత క్రూరత్వం ఉందో, లేదా ఎంత తీవ్రమైన ఆవేశముందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతోంది. ఇంత చిన్న పాప మీద ఇంత దారుణమా? మరి ఇంట్లోకి ఎలా వచ్చాడు? అంటే తలుపులు పగలగొట్టడం అలాంటివేమైనా? అదే ఇక్కడ కీలకమైన పాయింట్. పోలీసుల ఎంక్వైరీలో ఇంటి ముందు తలుపు కాని, వెనక డోర్స్ కాని, కిటికీలు కాని ఎక్కడా బలవంతంగా తెరిచినట్టు ఆనవాళ్లు లేవు. లేవా? లేవు. అంటే ఫోర్స్డ్ ఎంట్రీ జరగలేదు. ఇది దర్యాప్తును ఒక ముఖ్యమైన డైరెక్షన్కి తీసుకెళ్లింది. ఓ, అంటే ఇంట్లోకి ఈజీగా వెళ్ళగలిగారన్నమాట. అవును. అప్పుడు ఖచ్చితంగా తెలిసిన వాళ్లే అయ్యుంటారని అనుమానం వస్తుంది కదా. సరిగ్గా అదే. బలవంతంగా రాలేదు, దాడి జరిగిన తీరు, ఇదంతా చూసి ఎవరో బయటివాళ్లు కాదు, తెలిసిన వాళ్ల పనే అని పోలీసులు ప్రాథమికంగా అనుకున్నారు. దాంతో వాళ్ల ఫోకస్ అంతా ఫ్యామిలీ, బంధువులు, ఇంకా చుట్టుపక్కల ఇళ్లవాళ్ల మీదకు మళ్ళింది. అనుమానితుల లిస్టు తగ్గించడానికి ఇది హెల్ప్ అయిందంటారు. అవును, ఖచ్చితంగా. మరి ఆ చుట్టుపక్కల వాళ్లని విచారించేటప్పుడు నిందితుణ్ణి ఎలా పట్టుకోగలిగారు? పోలీసులు చుట్టుపక్కల ఇళ్లన్నీ చెక్ చేస్తూ అందర్నీ అడుగుతూ వచ్చారు. ఆ ప్రాసెస్లోనే సహస్ర ఇంటికి దగ్గర్లో ఉండే ఒక 14 ఏళ్ల అబ్బాయి మీద అనుమానం వచ్చింది. 14 ఏళ్లా? అవును. అతని ప్రవర్తన, మాటలు కొంచెం తేడాగా అనిపించాయట. దాంతో అతన్ని స్టేషన్కి తీసుకెళ్లి అడిగారు. ఓ మై గాడ్, 14 ఏళ్ల అబ్బాయా? ఇంత చిన్న వయసులో ఇంత ఘోరం చేశాడని అనుమానించడమే నమ్మశక్యంగా లేదు. నిజమే. మరి విచారణలో ఏం తేలింది? ఎందుకు చేశాడట? ఒప్పుకున్నాడా? హోహో, పోలీసుల సమాచారం ప్రకారం ఆ అబ్బాయి నేరం ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? అవును. కారణమేం చెప్పాడంటే సహస్ర వాళ్ల ఇంట్లో క్రికెట్ బ్యాట్ దొంగతనం చేద్దామని వెళ్లాడట. క్రికెట్ బ్యాట్ కోసమా? అదే చెప్పాడు. కాని లోపలికి వెళ్ళాక సహస్ర చూసిందట. అడ్డుకోబోతే ఇక పట్టుబడిపోతానేమో అన్న భయంతో ఆ కంగారులో తన దగ్గరున్న కత్తితో పొడిచేశానని చెప్పాడు. ఒక నిమిషం, కేవలం ఒక క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం ఇంత కిరాతకంగా హత్య చేయడమా? ఇది ఎందుకో అంత నమ్మశక్యంగా అనిపిస్తోంలేదు. అవును, అది చాలామందికి వచ్చిన డౌటే. మరి ఆ అబ్బాయి చేశాడని పోలీసులు కన్ఫర్మ్ చేయడానికి ఇంకేమైనా బలమైన ఆధారాలు దొరికాయా? దొరికాయి. కేవలం ఒప్పుకోలు మీద ఆధారపడలేదు. కీలకమైన ఫిజికల్ ఎవిడెన్స్ దొరికింది. ఓ, ఏంటవి? 1. నేరానికి వాడినట్లు అనుమానిస్తున్న కత్తి, దానిమీద రక్తపు మరకలున్నాయి, అది రికవర్ చేశారు. సరే. 2. దాడి టైంలో ఆ అబ్బాయి వేసుకున్న బట్టలు, వాటిమీద కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ టెస్టులో ఆ రక్తం సహస్రదే అని తేలింది. దాంతో కేసులో అతని ప్రమేయం క్లియర్ అయిపోయింది. ఓకే, అంటే ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది, కానీ ఈ కేసులో అందరినీ ఇంకా ఎక్కువ షాక్కి గురిచేసిన ఇంకో ఆధారం దొరికిందన్నారు కదా? అవును. రాతపూర్వక నేర ప్రణాళిక, దాని గురించి చెప్పండి. అది చాలా కీలకమనిపిస్తుంది. అవును, అదే ఈ కేసులో అత్యంత కలవరపరిచే విషయం. దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ నిందితుడి దగ్గర ఒక నోట్బుక్ దొరికింది. నోట్బుక్? అవును. అందులో ఈ హత్య ఎలా చెయ్యాలి, చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఎలా ఉండాలి, ఆధారాలు ఎలా మాయం చెయ్యాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్డ్గా రాసుందట. ఏంటి, రాసుకున్నాడా? అవును. అది చూసి అధికారులే షాక్ అయ్యారు. అంటే ఇది సడన్గా ఆవేశంలో జరిగింది కాదని, చాలా రోజుల ముందు నుంచే ప్లాన్ చేసి అమలు చేశాడనేది ఆ ప్లాన్తో బయటపడింది. నమ్మలేకపోతున్నాను. ఒక 14 ఏళ్ల కుర్రాడు ఇంత పక్కాగా క్రైమ్ ప్లాన్ రాసుకోవడమా? అదే కదా విచిత్రం. ఎగ్జాక్ట్లీ. మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. కేవలం బ్యాట్ దొంగిలించాలనే ఆలోచనతో వెళ్లినవాడు ఇంత డీటెయిల్డ్ ప్లాన్ ఎందుకు రాస్తాడు? అవును. ఆ రాతపూర్వక ప్లాన్ దొరికాక ఆ క్రికెట్ బ్యాట్ స్టోరీ అంతా పోలీసులను డైవర్ట్ చేయడానికి చెప్పిన కథేమో అని అనుమానాలు బలపడ్డాయి. అసలు మోటివ్ వేరే ఉందంటారా? ఉండొచ్చు. లేదా ఈ దొంగతనం అనేది అసలు ప్లాన్లో ఒక భాగం కావచ్చు. కానీ ఆ ప్లాన్ దొరకడం వల్ల ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, కావాలని ప్లాన్ ప్రకారం చేసిన నేరమని క్లియర్ అయిపోయింది. మరింత చిన్న వయసులో ఇలాంటి ఒక భయంకరమైన ప్లాన్ వేయడానికి అతన్ని ఏం ప్రేరేపించి ఉంటుంది? కొన్ని రిపోర్ట్స్ మీడియా వెబ్ సిరీస్ల ప్రభావం గురించి చెప్పాయి కదా. అవును, అది కూడా ఈ కేసులో చాలా చర్చకొచ్చిన విషయం.
కొన్ని పోలీస్ వర్గాలు, మీడియా కథనాల ప్రకారం ఆ నిందితుడైన అబ్బాయి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు, వయలెన్స్ ఎక్కువగా ఉండే కంటెంట్ బాగా చూసేవాడట. ఆ కథల్లో చూపించే నేరాలు, క్యారెక్టర్ల ప్రవర్తన, వాళ్లు వేసే ప్లాన్స్ ఇవన్నీ ఆ అబ్బాయి మైండ్ మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపించుండొచ్చని సైకాలజిస్టులు కూడా అంటున్నారు. అంటే ఆ వెబ్ సిరీస్లలో చూపించినట్టు నేరం చేయాలని, ప్లాన్ వేయాలని అనుకుని ఉండొచ్చంటారా? కొట్టిపారేలేం. రియల్ లైఫ్కి స్క్రీన్కి తేడా తెలియలేదా? ఏమో, ఆ ప్లాన్లో ఉన్న డీటెయిల్స్, నేరం జరిగిన తీరు, ఇంకోవైపు అతను క్రైమ్ షోస్కి ఎడిక్ట్ అయ్యాడన్న విషయం, ఇవన్నీ కలిపి చూస్తే ఆ వెబ్ సిరీస్ల ప్రభావం ఈ దారుణానికి, ముఖ్యంగా ఆ ప్లాన్ రాయడానికి కారణమై ఉండొచ్చనే అనుమానం బలంగా ఉంది. అంటే రియల్ లైఫ్లో పనులు చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్కి, స్క్రీన్ మీద చూసే ఫేక్ క్రైమ్కి మధ్య లైన్ బ్లర్ అయిపోయిందేమో. ఈ విషయం తెలిసాక సహజంగానే సమాజం, ముఖ్యంగా ఆ పాప కుటుంబ సభ్యులు, స్థానికులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయి ఉంటారు కదా. అయ్యారు, చాలా తీవ్రంగా. ఆ ఫ్యామిలీ బాధ మాటల్లో చెప్పలేనిది. ఇక స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు, స్టూడెంట్ యూనియన్స్ అందరూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. చిన్నపిల్ల మీద ఇంత దారుణం జరగడం ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. అయితే ఇక్కడ నిందితుడు మైనర్, అంటే 18 ఏళ్ల లోపు. అవును. మరి శిక్ష విషయంలో ఏమైనా డిమాండ్స్ వచ్చాయా? చట్టపరంగా ఏంటి పరిస్థితి? మామూలుగా అయితే మన చట్టాల ప్రకారం మైనర్స్కి, జువెనైల్స్కి వేరేగా ట్రీట్ చేస్తారు కదా. శిక్షలు తక్కువగా ఉంటాయి. సంస్కరణ కోసం జువెనైల్ హోమ్స్కి పంపిస్తారు. అవును. కానీ ఈ కేసులో నేరం ఎంత దారుణంగా జరిగింది, ఎంత క్రూరంగా ఉంది, ముందే ప్లాన్ వేశాడు, ఇవన్నీ చూసి అతన్ని మైనర్గా కాకుండా మేజర్గా ట్రీట్ చేయాలని గట్టిగా డిమాండ్ వచ్చింది. మేజర్గా ట్రీట్ చేయాలా? అవును. పెద్దలకు వేసే కఠిన శిక్షలు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా ఉరిశిక్ష లాంటివి విధించాలని ప్రజలు, ఆ పాప కుటుంబం కోరారు. ఇది మళ్లీ దేశంలో జువెనల్ జస్టిస్ చట్టం గురించి, దాని లిమిటేషన్స్ గురించి పెద్ద చర్చకు దారితీసింది. అంటే ఈ ఒక్క సంఘటన కేవలం ఒక క్రైమ్ స్టోరీలా కాకుండా మన సమాజం ముందు చాలా పెద్ద ప్రశ్నలు పెట్టిందన్నమాట. ఖచ్చితంగా. చాలా కోణాల్లో ఆలోచించాల్సిన పరిస్థితొచ్చింది. ముఖ్యంగా మన పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా మారుతున్నాయి అనేదానిపై సీరియస్ ప్రశ్నలొచ్చాయి. ఇంత చిన్న వయసులో అంత వయోలెన్స్, క్రూరత్వం ఎలా వస్తున్నాయి? దీని కారణాలేంటి? దీనికి సమాధానం వెతకడం కష్టమే. ఈ టైంలో పేరెంట్స్ రోల్, వాళ్ళ పర్యవేక్షణ గురించి కూడా బాగా చర్చ జరిగి ఉంటుంది. అవును, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ల బిహేవియర్లో ఏవైనా మార్పులు కనిపిస్తున్నాయా, ఇవన్నీ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా గమనించాలని ఈ సంఘటన గట్టిగా చెప్పింది. అవును. బిజీ లైఫ్లో పిల్లలకు టైం ఇవ్వకపోవటం, వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీస్ని పట్టించుకోకపోవటం ఎలాంటి దారుణాలకు దారితీస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ముఖ్యంగా మనం ఇందాకన్నట్టు ఆ మీడియా ప్రభావం, వయలెంట్ కంటెంట్, క్రైమ్ షోలు పిల్లల మైండ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, దీని గురించి ఇంకా లోతుగా ఆలోచించాలి మనం. చూడండి, ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వల్ల మంచి, చెడు అన్ని పిల్లలకు అందుబాటులోకొచ్చేశాయి. నిజమే. ముఖ్యంగా హింసలు, నేరాలను గ్లామరైజ్ చేసి ఇంట్రెస్టింగ్గా చూపించే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు వాళ్ల లేత మనసులపై చెరగని ముద్ర వేస్తున్నాయి. ఫ్యాంటసీకి, రియాలిటీకి మధ్య తేడాని ఈజీగా కోల్పోయే ప్రమాదముంది. ఈ కేసులో నిందితుడు వెబ్ సిరీస్ల వల్లే ఇలా చేశాడనే మాటలు ఈ ఆందోళనను ఇంకా పెంచాయి. సరే, ఈ విషాదకరమైన సంఘటనపై మన చర్చను ముగింపు వైపుకు తీసుకువద్దాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కూకట్పల్లి సహస్ర హత్య కేసులో భయంకరమైన నిజాలున్నాయి. అవును. నేరం జరిగిన తీరు, ఆ క్రూరత్వం, బాధితురాలు, నిందితుడు ఇద్దరూ పిల్లలే కావడం, నేరం వెనుక పక్కాగా రాసుకున్న ప్లాన్ ఉండటం, దానికి వెబ్ సిరీస్లో ప్రభావం కారణం కావచ్చు అనే అనుమానాలు, ఇవన్నీ మనల్ని చాలా డిస్టర్బ్ చేసే అంశాలు, ఆలోచింపజేసే అంశాలు. అవును. ఈ కేసు కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. ఇది మన సొసైటీలో పిల్లలు, యువత ఎదుర్కొంటున్న ఛాలెంజెస్కి, వాళ్ల మానసిక స్థితికి, ముఖ్యంగా డిజిటల్ మీడియా పెరిగాక వాళ్లపై పడుతున్న రకరకాల ప్రభావాలకు ఒక అద్దం లాంటిది. ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఏమంటారు? ఖచ్చితంగా. దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే ఈ సంఘటన మన ముందు ఒక సీరియస్, కాంప్లెక్స్ ప్రశ్నను పెడుతోంది. ఏమిటది? హానికరమైన కంటెంట్, నేరపూరిత కంటెంట్ ఇంత ఈజీగా, విరివిగా దొరుకుతున్న ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తనకు, వాళ్లు చేసే పనులకు చివరికి ఎవరు బాధ్యత వహించాలి? మంచి ప్రశ్న. ఆ బాధ్యత కేవలం తల్లిదండ్రులదేనా? లేక స్కూల్సు, సమాజానిదా? లేదంటే హింసను, నేరాలను ప్రోత్సహించేలా కంటెంట్ క్రియేట్ చేస్తున్న మీడియా వాళ్లదా, కంటెంట్ క్రియేటర్లదా? చెప్పడం కష్టం. ఇది ఒకరిమీద ఒకరు నిందలు వేసుకునే సమస్య కాదు. ఇదొక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని గుర్తించి పరిష్కారం వైపు వెళ్లాలి. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మనందరి బాధ్యత.